ఆధునిక వైద్య పరికరాలతో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి సరికొత్త 108 వాహనం అందుబాటులోకి వచ్చింది. అత్యవసర సమయాల్లో వైద్యం అందించేందుకు ఐసీయూ వసతులతో సమానమైన సౌకర్యాలు కల్పించారు. మొదటి విడతగా జిల్లాకు 1 చొప్పున వచ్చిన ఆధునిక 108 వాహనాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. అనారోగ్య ప్రమాద సమయాల్లో రోగులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి చేరవేసే 108 అంబులెన్స్ ను పేద ప్రజల ఆపద్బంధుగా పిలుస్తాం. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బాధితులను సకాలంలో ఆస్పత్రికి చేరవేసి ప్రాణాలు నిలిపిన ఘనత 108 వాహనాల సొంతం. అత్యంత విషమ పరిస్థితుల్లో కూడా రోగులు క్షతగాత్రుల ప్రాణాలు నిలిపేలా చూడాలని భావించిన ప్రభుత్వం 108 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించింది. కదిలే మినీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా రూపొందించింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వాహనంగా ఆధునిక 108 వాహనం మారింది. కృత్రిమ శ్వాస అందించడానికి వెంటిలేటర్, విషం తీసుకున్న వారిని రక్షించేందుకు సక్సెస్ మిషన్, జన్మించిన శిశువు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే కాపాడేలా బేబీ వార్నర్ లాంటి అత్యాధునిక పరికరాలు నూతన 108 వాహనాల్లో ఉన్నాయి. రోగులను అత్యంత వేగంగా అంబులెన్స్లోకి ఎక్కించేందుకు, దించేందుకు స్పైన్ బోర్డు అమర్చారు. సెలైన్ ఎక్కించే ప్రత్యేక పరికరం, శ్వాస అందించేందుకు ఆక్సిజన్ సిలిండర్లు, బీపీ మిషన్, ఈసీజీ, మానిటర్, సీ-కాలర్ వ్యవస్థలున్నాయి. ఆక్సిజన్ అందించేందుకు అంబు బ్యాగ్, చీకట్లో జరిగే ప్రమాద స్థలాలకు వెళ్లేందుకు అత్యాధునిక లైట్లు అంబులెన్స్లో ఉన్నాయి. ఇంతకుముందు అంబులెన్స్లకి వచ్చేసి ఈసీజీ తీయడానికి అవ్వదు, వెంటిలేషన్ ఇవ్వడానికి అవ్వదు. కానీ ఇప్పుడు ఈ అంబులెన్స్లో అడ్వాన్స్డ్గా ఏఈడి, మన ముందు హార్ట్ ఆగిపోయిన పేషెంట్కి సిపిఆర్తో పాటు ఏఈడి సపోర్ట్ అందిస్తే పేషెంట్ బ్రతికే అవకాశం ఉందని ఇందులో ఏఈడి అనేది పెట్టడం జరిగిందండి. చాలా ఎక్విప్మెంట్ అంతా బాగానే ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మనం వెళ్తే ఏ విధంగా ఎక్విప్మెంట్ అక్కడ ఉంటుందో అదే ఎక్విప్మెంట్ ఈ అంబులెన్స్ 108లోని ఉన్నది. నూతన వాహనంలో సౌకర్యాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేద రోద అన్ని వర్గాల వారికి ఇంత అధునాతనమైన టెక్నాలజీతో అందుబాటు చేశారు. చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాహనం వచ్చిన తర్వాత మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎలాగైతే ఉన్నదో ఈ వాహనంలో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు వాహనం వెళ్ళేటప్పుడు మాత్రం ఈసీజీ ఉండేది కాదు, నెక్స్ట్ ఏంటంటే ఆక్సిజన్ ఉండేది కాదు. 108లో ప్రతి ఒక్కటి కూడా ఎమర్చడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా ప్రధాన కేంద్రానికి ఒక్కో ఆధునిక 108 వాహనం అందజేశారు. మరికొన్ని రోజుల్లో వీటి సంఖ్యను పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సాధారణ అంబులెన్స్లను కూడా ఆధునికీకరించాలని ప్రజలు కోరుతున్నారు.